గం గణపతయే నమః. ఓ ప్రభు, శంఖచక్ర కథలను ధరించినవాడా, ఇప్పుడు నాకు పంచతత్వ అర్చనను గురించి విశదీకరించు. దీనిని తెలుసుకున్నంత మాత్రం చేతనే మానవుడు పరమపదాన్ని పొందుతాడు. మంచి ప్రతిజ్ఞతో కూడినవాడా ఓ శంకర, పంచతత్వములను పూజించు విధానం నేను నీకిప్పుడు వివరిస్తాను. ఈ పూజ చాలా మంగళకరమై దివ్యశక్తి కలిగి శుభముననొసగునది, రహస్యమైనది, అన్ని కోరికలను తీర్చునది. ఇది చాలా పవిత్రమైనది, కలియుగమందలి అశుభములను తొలగించునది. ఈ పూజా విధానం విను. వాసుదేవుడే పరమాత్మ, నాశనం లేనివాడు, శాంతుడు, సనాతనుడు, స్థిరంగా నుండువాడు, పవిత్రుడు, అంతటా వ్యాపించినవాడు, మత్సలేనివాడు, లోకానుగ్రహకారకుడు, సర్వదుష్ట వినాశనం చేసేవాడు. పరమాత్మయు అన్న శ్రీ మహావిష్ణువును మాయచే 5 విభాగాలుగానున్నాడు. అద్వయుడైన విష్ణువు వాసుదేవుడగును, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణునిగాను 5 రూపాలలో ఉన్నాడు. ఓ వృషభధ్వజ, ఆ మంత్రాలను చెబుతాను. ఈ మంత్రవాచకములను వినుము. ఓం అం వాసుదేవునికి నమస్కారము. ఓం ఆం సంకర్షునికి నమస్కారం. ఓం అం ప్రద్యుమ్నునికి నమస్కారం. ఓం అనిరుద్ధునికి నమస్కారం. ఓం నారాయణునికి నమస్కారము. 5 దేవుళ్లకు సంబంధించిన 5 మంత్రములను నేను ఇప్పుడు నీకు తెలిపాను. అవి అన్నీ పాపములన్నింటినీ పోగొట్టేవి, పవిత్రమైనవి, అన్ని రోగాలను పోగొట్టేవి. ఓ శంకర, నేను నీకు ఇప్పుడు పంచతత్వముల పూజా విధానం, తప్పక చేయవలసిన పనులను, అందులో ఉద్ధరించవలసిన మంత్రములను బాగుగా తెలుపుతాను. భక్తుడు మొదట స్నానం చేసి తరువాత సంధ్యావందనం చేయాలి. తరువాత పూజ గదిలోనికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుగుకోవాలి. ఆచమనం చేసి కూర్చొని తనకు స్వేచ్ఛగా ఇష్టమైన వసతిగా ఉన్న ఆసనమునందు కూర్చొని శోషణ అను హోమమును, వస్తువులను పరిశుభ్రంగా చేయుట అను క్రియను అంటే శోషణ అంటారు, అం క్షౌం రం అను మంత్రంతో చేయాలి. మామూలు వస్తువును గట్టిగా చేసిన ఒక అండం తయారు చేయాలి. ఆ అండమును పగులగొట్టి అందులో ఉన్న విశిష్ట దైవాన్ని ధ్యానించాలి. తన హృదయ పద్మమున భక్తుడు మొదటగా వాసుదేవుని లోకాధిపతిగా, పీతాంబరం ధరించిన వానిగా, 1000 సూర్యుల కాంతి కలిగిన వానిగా, మెరియుచున్నటువంటి చెవి ఆభరణములు మొసలి ఆకారములో ఉన్నవి ధరించువానిగా భావించుకొని ధ్యానించాలి. ఆ విధంగా దేవదేవుని ధ్యానించాలి. పరబ్రహ్మ స్వరూపమును వాసుదేవునిగా ముందుగా మనసులో ధ్యానించుకున్న తరువాత సంకర్షణుని స్మరించాలి. అదేవిధంగా ప్రద్యుమ్నుని, అనిరుద్ధుని, శ్రీమన్నారాయణుని భావించాలి. తదుపరి ఇంద్రుడు మొదలగు వారిని, దేవాదిదేవుని నుండి జనించిన వారులను ధ్యానించాలి. తరువాత 2 చేతులతో అంగన్యాస కరన్యాసములు చేయాలి. ఓ శివ, ఓ వ్రతనిష్ట కలవాడా, అంగన్యాసం ప్రధాన మంత్రములతో చేయాలి మరియు ఆధార మంత్రములతో ధ్యానించాలి. ఓం ఆం మనస్సుకు నమస్కారం. ఓం ఈం శిరస్సుకు నమస్కారం. ఓం ఓం శిఖకు నమస్కారం. ఓం ఐం కవచమునకు నమస్కారం. ఔం ఔం 3 కన్నులకు నమస్కారం. ఓం అహ ఫట్ అస్త్రమునకు నమస్కారము. ఓం సమస్త పరివారములతో కూడిన అచ్యుతునికి నమస్కారం. ఓం బ్రహ్మకు నమస్కారం. ఓ విధాత్రికి నమస్కారం. ఓం ఆధారశక్తికి అంటే మూలశక్తికి నమస్కారం. ఓం కూర్మావతారము నమస్కారం. ఓం అనంతునికి నమస్కారం. ఓం భూమికి నమస్కారం. ఓం ధర్మునికి నమస్కారం. ఓం జ్ఞానానికి నమస్కారం. ఓం వైరాగ్యమునకు నమస్కారం. ఓం ఐశ్వర్యమునకు నమస్కారం. ఓం అధర్మాలకు నమస్కారం. ఓం అజ్ఞానానికి నమస్కారం. ఓం అనైశ్వర్యానికి నమస్కారం. ఓం సూర్యమండలమునకు నమస్కారం. ఓం సోమమండలమునకు నమస్కారం. ఓం మం అగ్నిమండమునకు నమస్కారం. ఓం వం పరబ్రహ్మ శివప్రదుడు, తేజోరూపంలో అంతటా వ్యాపించినవాడు, అంతటా వ్యాపించిన సమస్త దేవతలకు ప్రభువైన వాసుదేవునికి నమస్కారం. ఓం పాంచజన్యమునకు నమస్కారం. ఓం సుదర్శన చక్రమునకు నమస్కారం. ఓం గదకు నమస్కారం. ఓం పద్మమునకు నమస్కారం. ఓం లక్ష్మీదేవికి నమస్కారం. ఓం క్రియాశక్తికి నమస్కారం. ఓం పుష్టికి నమస్కారం. ఓం శక్తికి నమస్కారం. ఓం ప్రీతికి నమస్కారం. ఓం ఇంద్రుడికి నమస్కారం. ఓం అగ్నికి నమస్కారం. ఓం యమునికి నమస్కారం. ఓం నిరుతికి నమస్కారం. ఓం వరుణునికి నమస్కారం.
ఓం వాయువునకు నమస్కారం, ఓం సోమునకు నమస్కారం, ఓం ఈశానునికి నమస్కారం, ఓం అనంతునికి నమస్కారం, ఓం బ్రహ్మమునకు నమస్కారం, ఓం విశ్వక్సేనుడికి నమస్కారం, ఓం పద్మమునకు నమస్కారము. ఓ శంకర, ఈ మంత్రములన్నింటినీ విస్తరంగా నీకు వివరించాను. స్వస్తిక ఆకారమునందలి పీఠమునందు ఈ భక్తుడు పూజ చేయాలి. ఓం పద్మమునకు నమస్కారం. భక్తుడు అంగన్యాసములు చేసి మంత్రముద్రలను చూపి తనను పరమేశ్వరుడై వాసుదేవుని ధ్యానించి పూజించాలి. తరువాత ఆసనం అంటే స్థానం, పీఠమునకు పూజ చేసి శాస్త్ర ప్రకారం ఆవాహనం అంటే ఆహ్వానించుట చేయాలి. ఓం వృషభధ్వజ, గుమ్మం వద్ద విధాతకో పూజ చేయాలి. ఓ శంకర, భక్తుడు వాసుదేవునికి ఎదురుగా గరుడిని పూజించాలి. మధ్యలో శంఖముతో ప్రారంభించి పద్మం వరకు మిగిలి ఉన్న వానంటిని పూజించాలి. తూర్పు మొదలుకొని 4 దిక్కుల యందు క్రమంగా ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, మూలలందు ఆగ్నేయం మొదలుకొని అధర్మం మున్నగు 4 పూజించాలి. పీఠమును అంటే స్థానమును 2 మండలముల మధ్య ఉంచాలి. తూర్పు మొదలుగా గల 4 దిక్కులలోని పద్మపత్రములందు సంకర్షణాదులను పూజించాలి. కర్ణమునందు ప్రభువైన వాసుదేవుని పూజించాలి. నిర్ధారించిన విధంగా పాంచజన్యం మొదలగు వాటిని ఈశాన్యం నుండి మిగతా దిశలలో పూజించాలి. ఓ శంకర, తూర్పు దిక్కునందు దేవదేవుని యొక్క శక్తులను పూజించాలి. ఇంద్రుడు మొదలగు దిక్కులను పాలించు వారిని వారి వారి స్థానములలో అనగా తూర్పు నుండి తక్కిన దిక్కులలో స్థిరపరిచి అంటే ప్రతిష్ఠించి పూజించాలి. పండితులు, జ్ఞానులు అయిన భక్తులు నాగదేవతను క్రింది భాగమున, పై భాగమున బ్రహ్మను పూజించాలి. ఓ శంకర, ఈ విధంగా తలకు నిర్ధారింపబడిన స్థానక్రమాన్ని గూర్చి తెలుసుకోవాలి. దేవుడు మంటపమునకు ఆహ్వానించి అంగన్యాసములతో పూజించి మంత్రముద్రలను చూపి, ఓ శంకర, పాద్యమును అంటే కాళ్ళకు కడుగునకు పవిత్రమైన నీటి, పాదములకు పాద్యం అంటే స్నానం, బట్టలు ఇచ్చుట, ఆచమనం, ప్రదక్షిణ నమస్కారం ఇవి అన్నీయు పాదములకు సమర్పించాలి. ఓ శంకర, మూలమంత్రమును జపించేసి దానిని కూడా సమర్పించాలి. తరువాత వాసుదేవుని స్మరించుకుంటూ ఈ స్తోత్రం చదవాలి. ఓం వాసుదేవునికి నమస్కారం, ఓం సంకర్షణునికి నమస్కారము. మొదట దేవత అయిన ప్రద్యుమ్నునికి నమస్కారం, అనిరుద్ధునికి నమస్కారం, నరులకు అధిపతి అయిన ప్రభు నారాయణునికి నమస్కారము. మానవులచే నిత్యము పూజింపబడే దేవదేవునికి నమస్కారము. గొప్ప గుణములచే వర్ణింపబడే వానికి నమస్కారము. గొప్ప గుణములను పొగడబడు వానికి నమస్కారము. కోరిన కోర్కెలను తీర్చు వరములను ఇచ్చు వారికి నమస్కారము. ఆది మొదలు లేనివాడు, నాశనం లేనివాడైన ప్రభువుకు నమస్కారం. చాలా ప్రాచీనమైన పురుషునికి నమస్కారము. అంతము లేనివానికి నమస్కారము. సృష్టికర్తకు, నాశనకారుడకు నమస్కారము. బ్రహ్మమునకును మూలమైన ప్రభువునకు నమస్కారము. వేదములచే తెలియదగినవాడు, శంఖమును చక్రమును ధరించినవాడు అయిన స్వామికి నమస్కారము. కలియుగములోని పాపములను పోగొట్టువాడు సురేశ్వరుడైన స్వామికి నమస్కారము. వేదవేద్యుడు, శంఖ చక్రములను ధరించిన వాడినైన స్వామికి నమస్కారము. అనేక ఆకారములు కలిగి పవిత్రులలో పవిత్రుడై సత్వరజస్తమో గుణములను కలిగిన స్వామికి నమస్కారము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా నుండు వానికి ముక్తిని ప్రసాదించు స్వామికి నమస్కారములు. మోక్షమునకు ద్వారమైన వాడును, ధర్మస్వరూపుడను, ఎటువంటి బంధములు లేనివాడును, అన్ని కోరికలు తీర్చువాడును, పరబ్రహ్మ పరమాత్మ స్వరూపం కలవాడు అయిన దేవదేవునికి నమస్కారము. లోకములకు నాథుడైన ఓ దేవదేవ, భయంకరమైన సంసారమనే సముద్రంలో మునిగిపోతున్న నన్ను కాపాడు. నీవు తప్ప నన్ను రక్షించువాడు ఎవడూ లేడు. ఓ దేవా, నీవే సమస్త ప్రాణులందు విష్ణుడవు. కావున నేను నిన్నే శరణుదొచ్చితిని. జ్ఞానం అను వెలుగును దీపం ప్రసాదించి అజ్ఞానమనే చీకటిని తొలగించు. ఓ నీలలోహిత శివ, కష్టములన్నీ తొలగిపోవుటకు ఈ స్తోత్రం ద్వారా దేవదేవుడైన విష్ణువును స్తుతించాలి. అంతేగాక ఇంకను వేదములలో తెలుపబడిన ఇతర స్తోత్రములతో కూడా స్తుతించాలి. భక్తుడైన మానవుడు 5 తత్వములతో కూడిన విష్ణువును హృదయమునందు ధ్యానించుకోవాలి. తర్వాత విసర్జనం చేయాలి, అనగా పూజ అయిన తర్వాత విగ్రహమునకు ఉద్వాసన చేయాలి, తీసివేయాలి. ఈ విధంగా ఓ శంకర, నీకు పూజా విధానం తెలిపాను. ఓ శంకర, వాసుదేవుని ఈ విధంగా పూజించినంత మాత్రం చేతనే కోరికలన్నీయూ నెరవేరుతాయి. సర్వకామప్రదము శ్రేష్టమైన ఈ పూజ చేసిన మానవుడు తన జన్మను ధన్యం చేసుకుంటాడు.
ఓ రుద్ర, ఈ సూక్తమును చదివినవారు, పంచతత్వ అర్చనమును చదివినవారు, విన్నవారు, వినిపించిన వారు కూడా విష్ణులోకమునకు వెళతారు. అలానే శంఖమును గతను ధరించిన ఓ ప్రభు, ఏ పూజను చేయటం వల్ల గ్రహాల యొక్క పీడ, రోగాలు తొలగిపోతాయో అట్టి సుదర్శనుని పూజా విధానం ఇప్పుడే నాకు వివరించు అని రుద్రుడు పలికాడు. శ్రీమన్నారాయణుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. ఓ ఎద్దు గుర్తు గల జెండా కలవాడ, సుదర్శన చక్రం యొక్క పూజా విధానాన్ని విను. భక్తుడు మొదటగా స్నానం చేసి తదనంతరం విష్ణువును పూజించాలి. మూలమంత్రంతో న్యాసం చేయాలి. అంగన్యాస కరన్యాసములతో ముద్రలను, గుర్తులను చూపాలి. ఈ మంత్రమును గురించి విను. అది ఏమనగా, ఓం సహస్రారం హుం ఫట్ నమః. 1000 ఇరుసులు గల చక్రమునకు హుం ఫట్ ఓంకారం ముందుగా వచ్చినట్లు జపించాలి. దుష్టులందరినీ ఈ మంత్రము నాశనం చేస్తుందని చెప్పబడుతున్నది. భక్తుడు నిర్మలమైన మంగళప్రదమైన తన హృదయపద్మనందు సుదర్శన దేవుని ధ్యానించాలి. మృదుస్వరూపి అయి శంఖ చక్రం గదా పద్మం కిరీటం ధరించిన విష్ణువును ధ్యానించాలి. ఓ మహేశ్వర, ఓ శివ, ఇదివరలో చెప్పిన విధంగా దేవుని మండపమునందు శాస్త్రోక్తంగా ఆహ్వానించి గంధం, పూలు అర్చించడం మొదలగు సేవలు చేస్తూ సుదర్శనమును పూజించాలి. ఈ విధంగా పూజ చేసి మంత్రమును 108 సార్లు జపించాలి. ఈ విధంగా సుదర్శన చక్ర పూజ చేసిన వాళ్ళు అన్ని రోగాల నుండి విముక్తులై విష్ణులోకమున పొందుతారు. పూజానంతరం సమస్త రోగములను పోగొట్టి ఈ క్రింది మంత్రాన్ని జపించాలి. నమః సుదర్శనాయైవ సహస్రాదిత్యవర్చసే జ్వాలామాలా ప్రదీప్తాయ సహస్రారాయ చక్షుషే సర్వదుష్ట వినాశాయ సర్వపాతకమర్దినే సుచక్రాయ విచక్రాయ సర్వమంత్ర విభేదినే. సుదర్శనమునకు నమస్కారం. 1000 సూర్యుల కాంతి కలిగిన వానికి జ్వాలల యొక్క అంటే మంటలు వరుస కలిగిన దండ వాడి అయిన 1000 కళ్ళు కలిగి మరియు దుష్టులందరినీ నాశనం చేయునది సుచక్రం. విచక్రం అన్ని మంత్రములను విశ్లేషించు వానికి నమస్కారము. లోకములకు మూల పురుషుడు కారకుడైన వానికి నమస్కారము. ప్రసవిత్రే జగత్తాత్రే జగద్విందసిని నమః. పాలనార్థాయ లోకానాం దుష్టారు రవినాశినే. లోకములను ప్రసవించువాడు అనగా సృష్టికర్త, లోకములను రక్షించువాడు మరియు నాశనం లేని వానికి నమస్కారం. లోకములను రక్షించుట, దుక్ష రాక్షసులను చంపిన వానికి నమస్కారం. ఉగ్రాయ చైవ సౌమ్యాయ చండాయ చ నమో నమః. సమక్షుస్వరూపాయ సంసార భయభేదినే. ఉగ్ర సౌమ్య భీకర రూపాలు గలవానికి నమస్కారం. చక్షుస్వరూపమునకు నమస్కారం. సంసార భయాన్ని బద్దలు చేసే వానికి నమస్కారము. మాయా పచ్చర భేత్రే చ శివాయ చ నమో నమః. గ్రహాదిగ్రహ రూపాయ గ్రహాణాం పతయే నమః. అజ్ఞానమున బంధనము నుండి విడిపించు వానికి శివునకు నమస్కారం. గ్రహ స్వరూపనకు త్రిగ్రహ రూపనకు గ్రహాధిపతైన వానికి నమస్కారము. కాలాయ మృత్యువే చైవ భీమాయ చ నమో నమః. భక్తానుగ్రహదాత్రే చ భక్తగోప్త్రే నమో నమః. కాలునికి అంటే కాలం, మృత్యువు అంటే మరణం, భీమునకు భయంకర రూపనకు నమస్కారము. తన యొక్క భక్తుల యందు కరుణ చూపెడు వానికి రక్షించువానికి నమస్కారము. విష్ణు రూపాయ శాంతాయ చాయుధానాం ధరాయ చ విష్ణు శస్త్రాయ చక్రాయ నమో భూయో నమో నమః. విష్ణు రూపమును ధరించిన వానికి, శాంత స్వరూపుడైన వానికి, ఆయుధములు ధరించిన వానికి నమస్కారము. విష్ణువు యొక్క ఆయుధమునకు చక్రమునకు నమస్కారం. మరల నమస్కారం. ఇది స్తోత్రం మహాపుణ్యం చక్రస్య తవ కీర్తితం. య పఠేత్పరయా భక్తా విష్ణులోకం స గచ్చతి. ఈ స్తోత్రము సుదర్శన చక్రమునకు సంబంధించినది. చాలా శక్తివంతమైనది, మిక్కిలి పుణ్యప్రదమైనది. దీనిని మిక్కిలి భక్తి శ్రద్ధలతో పఠించువానికి విష్ణులోకం లభిస్తుంది. చక్ర పూజా విధం యచ్చ పటే దృద్ర జితేంద్రియా స పాపం భస్మ సాత్కృత విష్ణులోకాయ కల్పతే. ఊర్ధ్ర ఇంద్రియములను జయించి శాస్త్రోక్తంగా ఈ చక్ర పూజా విధానమును చదివిన వారు అన్ని పాపములు పోగొట్టుకుని విష్ణు స్థానం చేరతారు. పునర్దైవార్చనం బ్రోహి హృషీకేశ గదాధర.
శృణ్వతో నాస్తి తృప్తిర్తేం గదతస్తవ పూజనం. ఓ హృషీకేశ గదాధర, భగవంతుని పూజా విధానం మరలా విశదీకరించు. నీ పూజా విధానాన్ని గురించి ఎంత విన్నా నాకు తృప్తి కలగటం లేదు. నేను హయగ్రీవుని పూజా విధానం విశదీకరిస్తాను. ఆ ప్రభు యొక్క పూజ వలన లోకాలకు అధిపతి అయిన విష్ణువు బాగా తృప్తి చెందుతాడు. దానిని నీవు వినుము. ఓ మహాదేవ, నీకు హయగ్రీవుని మూల ప్రధాన మంత్రం తెలుపుతాను. ఆ మంత్రం చాలా పవిత్రమైనది. ఓ శంకర, దానిని మొదట విను. ఓం హౌం క్షౌం శిరసే నమః ఇతి ప్రణవ సంయుతః అయం నవాక్షరో మంత్రః సర్వవిద్యాప్రదాయకః. ప్రణవంతో కూడిన ఓం హౌం క్షౌం శిరసే నమః అనే నవాక్షర మంత్రం సర్వవిద్యాప్రదాయకమైనది. అస్య జ్ఞాని మహాదేవ చాంచనుప్వ వృషధ్వజం. ఓం క్షాం హృదయాయ నమః. ఓం హ్రీం శిరసే స్వాహా. యుక్తం శిరః ప్రోక్తం క్షూం వషత్తధాం. ఓ శివ, వృషభధ్వజ, అతని అవయముల గురించి విను. ఓం క్షాం హృదయమునకు నమస్కారము. ఓం హ్రీం తలకు నమస్కారం. ఇది స్వాహాకారం కూడినది. అట్లే తలగా చెప్పబడు దాని క్షూం వషట్ అను మంత్రంతో నమస్కారము. ఓ శివ, దేవుని యొక్క శిఖ ఓంకారంతో కూడినదిగా తెలుసుకోవాలి. ఓం క్షైం కవచాయ హుం వై అనునది కవచం కీర్తింపబడినది. ఓం క్షౌం నేత్రత్రయాయ వౌషట్ అను మంత్రం దేవుని నేత్రంగా కీర్తిస్తారు. దీనిని దేవుని కన్నుగా పొగుడుతారు. ఓం హహ అస్త్రాయ ఫట్, దీనిని అస్త్రదేవుని మంత్రంగా కీర్తిస్తారు. నేను ఇప్పుడు పూజా విధానం స్వీకరిస్తాను. నేను చెప్పు దానిని విను. మొదట భక్తుడు స్నానం చేయాలి. తదుపరి ఆచమనం, పవిత్రమైన నీటిని లోపలికి తీసుకుని చేసే యాగగృహానికి రావాలి. యాగశాలలోనికి ప్రవేశించి పొడి చేయుట అను శోషణ క్రియను జరపాలి. బీజ అక్షరములైన యం, క్షాం, రం అను బీజాక్షరములతో అండాన్ని తయారు చేయాలి. లం అనే బీజాక్షరముతో దానిని గట్టిగా చేసి ఓంకారంతోనే దానిని పగులగొట్టాలి. తన మనస్సులో హయగ్రీవ స్వామిని నిలుపుకుని ధ్యానించాలి. ఆ అండం మధ్య భాగమున ఉన్నట్లు భావించి ధ్యానించాలి. హయగ్రీవ స్వామి శంఖం, చంద్రుడు, మల్లెపువ్వులై తెల్లని తెలుపు రంగు కలిగి తామరతూడు మరియు వెండి వలె మెరిసిపోతూ 4 చేతుల యందు శంఖం, చక్రం, గద, పద్మములను ధరించిన వాడై ఉన్నాడు. కిరీటాన్ని ధరించి, చెవులకు కొండలములను ధరించి, వనమాలను ధరించి ఉన్నాడు. ఎర్రని చిక్కిళ్ళు కలిగి పట్టుబట్టలు ధరించి ఉన్నాడు. సమస్త దేవతలతో కూడిన దేవదేవుని ధ్యానించిన తరువాత అంగమంత్రములు, మూలమంత్రములతో న్యాసం చేయాలి. తరువాత ఓ శంకర, ఆ భక్తుడు శంఖం, పద్మం మొదలగు వారిని ముద్రలు చూపించి తరువాత విష్ణువును ధ్యానించి మూలమంత్రములతో పూజించాలి. ఓ రుద్ర, అప్పుడు భక్తుడు దేవతలను, ఆసనానికి దగ్గరలో ఉన్న వారిని, హయగ్రీవ స్థానమునకు దగ్గరలో ఉన్న దేవతలారా రండు అంటూ ఆహ్వానించాలి. ఆ విధంగా ఆహ్వానించిన తర్వాత స్వస్తికాకారమండలంలో పూజించాలి. ఓ వృషభధ్వజ, ధాత, విధాత అను వారలను గుమ్మం వద్దే పూజించాలి. సేవకులు మొదలగు వారందరితో కూడిన అచ్యుతునికి నమస్కారం. ఈ విధంగా చెప్తూ మధ్య భాగంలో పూజ చేయాలి. తరువాత గుమ్మం వద్ద గంగను పూజించాలి. ముందు భాగమున యమునా మహాదేవిని, శంఖపద్మం అను నిధులను మరియు గరుడుని పూజించాలి. మధ్య భాగమున శక్తిని పూజించాలి. ఈ శక్తిని ఆధార శక్తి అంటారు. తరువాత భక్తుడు కూర్మావతారాన్ని పూజించాలి. తరువాత అనంతుని, భూమిని పూజించాలి. అటు పిమ్మట ధర్మమును, జ్ఞానమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును ఆగ్నేయాది దిక్కులందు పూజించాలి. అధర్మం, అజ్ఞానం, అవైరాగ్యం, అనైశ్వర్యం వీటిని తూర్పు నుండి 4 దిక్కులలో పూజించాలి. మధ్య భాగమున సత్వరజస్తమో గుణములను పూజించాలి. కేవలం మధ్య భాగమునే నంద, నాల, పద్మాలను పూజించాలి. మధ్య భాగమున సూర్యుడు, చంద్రుడు, అగ్ని అని పిలువబడే వారి మండలమునందు పూజ చేయాలి. ఓ రుద్ర, ఈ విధంగా తెలుసుకొనగలవు. ఈ శక్తులు విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియ, యోగ, ప్రహ్వి, సత్య, అట్లే ఈశాన, అనుగ్రహ అను వాటిని కర్ణికలో శుభములను కోరు భక్తుడు పూజించాలి.
మొదట 8 శక్తులను రేకుల యందు తూర్పున ప్రారంభించి అనుగ్రహ కర్ణిక వద్ద ఉండేటట్లు శ్రేయోభిలాషి అయిన భక్తుడు పూజించాలి. భక్తుడు దేవుని ఆసనాన్ని ఈ మంత్రములతో పేర్లు చతుర్థి విభక్తితో ఉండునట్లు ముందు ఓం అను అక్షరం, చివర నమః అను పదమును ఉచ్చరిస్తూ ధ్యానం చేయాలి. ఆసన పూజ చాలా మంగళకరంగా ఉండాలి. విగ్రహమునకు స్నానం చేయించుట, గంధం సమర్పించుట, పువ్వులు, ధూపం అంటే సాంబ్రాణి పొగ, దీపం అంటే దీపము, ప్రసాదం, అన్నం కానీ పిండి పదార్థాలు కానీ నైవేద్యం చేయుట, ఇవి అన్నీ క్రమంగా చేయాలి. ఓ శివ, ఈ క్రమంలో పూజ జరిగిన తరువాత భక్తుడు దేవతలకు ప్రభువైన హయగ్రీవుని ఆవాహనం చేయాలి. ఓ శంకర, ఆ దేవతను ఎడమవైపు ముక్కుపుట నుండి ప్రవేశించున్నట్లు భావిస్తూ ధ్యానించాలి. ఆయన వస్తున్నప్పుడు, ప్రవేశిస్తున్నప్పుడు మూలమంత్రమును భావించాలి. దేవాది దేవుడును శంఖం ధరించిన వాడును అయిన దేవదేవుని తదనంతరం ఆవాహనం చేయాలి. ఆవాహనం అయిన పిమ్మట భక్తుడు మిక్కిలి జాగరూకుడై మండలమును న్యాసనం చేస్తూ ముద్రలు చూపాలి. న్యాసమును చేసిన పిమ్మట అచట ఉన్న పరమేశ్వరుని ధ్యానించాలి. దేవతల చేత రాక్షసుల చేతను పూజింపబడు దేవాది దేవుడు హయగ్రీవుని ధ్యానించాలి. న్యాసము అయిన పిమ్మట ఇంద్రుడు మొదలగు దిక్కులను పాలించు దేవతలతో కూడి నాశనం లేని విష్ణువుని ధ్యానించాలి. ధ్యానం అయిన తరువాత మంగళప్రదమైన ముద్రలు, శంఖం, చక్రములను మొదలగు వారిని చూపాలి. విష్ణువునకు పాద్యం, అర్ఘ్యం, ఆచమనం ఇవ్వాలి. తరువాత ఆరోగ్యకరమైన పద్మనాభుని స్నానం చేయించాలి. దేవుని విగ్రహమును స్థిరంగా ప్రతిష్ఠించి మొదట ధ్యానించాలి. ఓ వృషభధ్వజ, అప్పుడు భక్తుడు వస్త్రములను ఇచ్చి ఆచమనం చేయాలి. తరువాత యజ్ఞోపవీతం ఇవ్వాలి. ఓ రుద్ర, అటు పిమ్మట భక్తుడు మండలములోనున్న దేవదేవుడైన పరమేశ్వరుని ధ్యానించాలి. ఓ శంకర, ధ్యానం అయిన పిమ్మట అతడు మరలా పాద్యం మొదలగు వాటిని సమర్పించాలి. ఓ శంకర, మూలమంత్రంతో దీనిని భైరవ దేవునికి సమర్పించాలి. ఓం క్షాం హృదయాయ నమః అనే మంత్రంతో హృదయాన్ని అర్చించాలి. ఓం క్షీం శిరసే నమః అనే మంత్రంతో శిరస్సును, తలను పూజించాలి. ఓం క్షం శిఖాయై నమః అనే మంత్రంతో శిఖను పూజించాలి. ఓం క్షైం కవచాయ నమః అనే మంత్రంతో కవచమును పూజించాలి. ఓం క్షౌం నేత్రాయ నమః అనుదానితో కన్నులను పూజించాలి. ఓం క్షః అస్త్రాయ నమః దీనితో అస్త్రాన్ని పూజించాలి. ఈ విధంగా భక్తుడు హృదయమును, శిరస్సును, శిఖను, కవచమును క్రమంగా పూజించాలి. తూర్పున మొదలుకొని ఆయా స్థలములలో వీటిని భక్తుడు పూజించాలి. ఓ రుద్ర, అతడు మూలలందు అస్త్రమును పూజించాలి. మధ్య భాగమున నేత్రములను పూజించాలి. పరాదేవతయు లక్ష్మీ ప్రదాయిని అయిన లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవిని మంగళప్రదాయినిగా పూజించాలి. తూర్పున ప్రారంభించి 4 దిక్కులలో శంఖం, పద్మం, చక్రం మరియు గదలను క్రమంగా పూజించాలి. ఓ రుద్ర, భక్తుడు ఈ మంత్రములతో వాని పేర్లు ఉచ్చరిస్తూ తూర్పున ప్రారంభించి ఖడ్గం, రోకలి, త్రాడు, వాడి అయిన ఆయుధం, బాణముతో కూడిన ధనస్సును పూజించాలి. ఓ రుద్ర, తూర్పు దిక్కు నుండి ఆ భక్తుడు శ్రీవత్ససింహం, కౌస్తుభమణిని, వనమాలను మరియు పీతాంబరమును పూజించాలి. తరువాత శంఖం, చక్రం, గద మరియు బ్రహ్మ, నారద, సిద్ధగురు అంటే యోగగురువు, పరగురువు, విశిష్ట గురువులను పూజించాలి. అట్లే గురువు యొక్క, పరమ గురువు యొక్క పాద చిహ్నాలను పూజించాలి. పాదుకములను బదులుగా వాటి గుర్తులు. ఇంద్రుని, అతని రథమును, సేవకులను, కుటుంబంతో అగ్ని, యమ, నివృత్తి, వరుణుడు, వాయువులను పూజించాలి. ఓ వృషభధ్వజ, భక్తుడు తూర్పు మొదలుకొని పై భాగం వరకు సోముని, ఈశానుని మరియు నివృత్తిని, బ్రహ్మను పూజించాలి. ఆ భక్తుడు 10 ఆయుధాలను పూజించాలి. వజ్ర అంటే పిడుగు, శక్తి, దండం, ఖడ్గం, త్రాడు, జెండ, గద, త్రిశూలం, చక్రం, పద్మం అను ఆయుధాలను పూజించాలి. ఓ వృషభధ్వజ, ఈశాన్య మూలాన విశ్వక్సేనుని ఓం అను అక్షరంతో ప్రారంభమై నమః అను పదంతో ముగిసేటట్లుగా ఈ మంత్రములతో భక్తుడు పూజించాలి. ఓ వృషధ్వజ, ఓ మహాదేవ, దేవదేవుని మూలమంత్రంతో అనంతునకు పూజ చేయాలి. గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి. ప్రదక్షిణను, నమస్కారమును, జపమును పరమాత్మకు సమర్పణతో చేయాలి. జపమును చేయుట, ఓ వృషభధ్వజ, ప్రణవాన్ని ముందుగా చేర్చి
ఈ స్తోత్రంతో భగవానుని స్తుతించాలి. ఓం నమో హయశిరసే విద్యాధ్యక్షాయ వై నమః. నమో విద్యాస్వరూపాయ విద్యాధాత్రే నమో నమః. విద్యకు అధిదేవత అయిన స్వామికి ఓం హయశిరసే అను మంత్రంతో నమస్కారం. విద్యయే తన రూపంగా ఉన్న దేవతకు మరలా మరలా నమస్కారం. విద్యను ప్రసాదించు స్వామికి నమస్కారములు. నమశ్శాంతాయ దేవాయ త్రిగుణాయాత్మనే నమః. సురాసుర నిహంత్రే చ సర్వదుష్ట వినాశినే. శాంతస్వరూపునికి నమస్కారం. సత్వరజస్తమో గుణములకు ఆత్మ అయిన దేవునికి నమస్కారం. దేవతలను రాక్షసులను సంహరించు దుర్మార్గులందరినీ నశింపజేయువానికి నమస్కారము. సర్వలోకాధిపతయ బ్రహ్మరూపాయ వై నమః. నమశ్చేశ్వరవంద్యాయ శంఖచక్రధరాయ చ. అన్ని లోకములకు ప్రభు అయిన వాడును సాక్షాత్ బ్రహ్మస్వరూపుడను అయిన దేవునకు నమస్కారం. ఈశ్వరునిచే నమస్కరింపదగిన వాడును శంఖచక్రధరుడైన వానికి స్వామికి నమస్కారము. నమ ఆద్యాయ దాంతాయ సర్వసత్వహితాయ చ. త్రిగుణాయ గుణాయైవ బ్రహ్మ విష్ణు స్వరూపిణి కర్తే హర్తే సురేశాయ సర్వగాయ నమో నమః. ఆద్యుడైన వానికి తపోనిష్ఠుడు జీవరాశులన్నింటి యొక్క సుఖ సంతోషముల కొరకు పాటుపడిన వాడును. సత్వరజస్తో గుణములు కలిగి ఉన్న ఈ గుణములకు అతీతుడు. బ్రహ్మ విష్ణువులతో సమానమైన వాడును సృజించువాడును నశింపజేయువాడును అంతటను వ్యాపించి ఉన్న దేవదేవునికి మరలా మరలా నమస్కారము. ఇత్యేవం సంస్తవం కృత్వా దేవదేవం విచింతయేత్ హృత్పద్మే విమలే రుద్ర శంఖచక్ర గదాధరం. ఓ రుద్రుడా, ఈ విధంగా ఈ స్తోత్రంతో భక్తుడు తన హృదయ పద్మమునందు పవిత్రమైన ధ్యానించాలి. అతడు దేవాదిదేవుని శంఖం చక్రం గదలను ధరించిన వారిని నిర్మల మనస్సుతో ధ్యానించాలి. సూర్యకోటి ప్రతేకాశం సర్వావయవ సుందరం హయగ్రీవం మహేశేషం పరమాత్మానవ్యయం. కోటి సూర్యుల కాంతి కలిగిన వాడును అన్ని అవయములు చక్కగా అందంగా కలవాడును దేవాదిదేవుని పరమాత్మను నాశనము లేనివాడును హయగ్రీవుని ధ్యానించాలి. ఇది ధేకదితా పూజ హయగ్రీవస్య శంకర య పఠేత్ పరయా భక్త్యా సగచ్చేత్ పరమం పదం. ఓ శంకర, ఈ విధంగా హయగ్రీవ పూజా విధానమును నీకు వివరించాను. అత్యంత భక్తితో పఠించు భక్తునికి పరమపదం లభిస్తుంది. మరలా తిరిగి పుట్టని లోకమునకు వెళతాడు. న్యాసాదికం ప్రవక్ష్యామి గాయత్ర్యా ఛంద ఏవ విశ్వామిత్ర ఋషిశ్చైవ సవితా చాద దేవత. విశ్వామిత్రుడు ఋషిగా సవిత్ర దేవత గాయత్రి ఛందస్సులను న్యాసం మొదలగు వాటిని నీకు నేను విశదీకరిస్తాను. బ్రహ్మ శీర్ష రుద్రశిఖా విష్ణుర్హృదయ సంస్థితాం వినియోగైక కనయన కాత్యాయన సగోత్రజాం. ఈ న్యాసం తల బ్రహ్మగాను శిఖ రుద్రుడుగాను విష్ణువు యొక్క హృదయమునందు ఉండునది. ఉపయోగపడు కన్నును కలిగినది. కాత్యాయనుడగు ఋషి గోత్రమునకు సంబంధించినది. త్రైలోక్య చరణాగ్నేయ పృథివీ కుక్షి సంస్థితాం ఏవం జ్ఞాత్వాతు గాయత్రీం జపేద్వాదశ లక్షకం. 3 లోకములు పాదములుగా తెలుసుకోవాలి. కుక్షియందు పృథివీ ఉన్నట్లు తెలుసుకొని గాయత్రీ మంత్రమును 12 లక్షల సార్లు జపం చేయాలి. త్రిపద అష్టాక్షర జ్ఞేయ చతుష్పాద షడక్షరాం జపేచ్చ త్రిపద ప్రోక్త అర్చనే చ చతుష్పదాః. ఈ మంత్రమునందు 8 అక్షరములు కలిగిన 3 పదాలుంటాయి. 6 అక్షరములు కలిగిన 4 పదములు ఉంటాయి. జపము చేయుటకు మొదట దానిని, 3 పదములు కల దానిని, రెండవ దానిని అనగా 4 పదములు కల దానిని పూజ చేయుటకు ఉపయోగించాలి. న్యాసే జపే తథా ధ్యానే అగ్నికార్యే తథార్చనే గాయత్రీం విన్యసే నిత్యం సర్వపాప ప్రణాశినీ. సమస్త పాపాలను పోగొట్టి ఈ గాయత్రీ మంత్రాన్ని భక్తుడు న్యాసమునందును జపము చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు అగ్ని కార్యములందును ఎల్లప్పుడూ చేయాలి.